వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు. అది దేనికోసం అంటే పాన్ కార్డుకి సంబంధించి అప్డేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు వరకు పెడుతున్న అప్లికేషన్ ఫాము మారిపోయింది. ఒకటి అంటే 49A అనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పటి వరకు ఉండేది, ఇప్పుడు అప్లికేషన్ ఫార్మేట్ అయితే మార్చేశారు. తర్వాత ఇప్పటి వరకు పాన్ కార్డ్ చేయాలంటే ఆధార్ కార్డు మ్యాండేటరీ. ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే పాన్ కార్డ్ అనేది వచ్చేసేది అనమాట. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్నటువంటి తండ్రి పేరుతో పాన్ నెంబర్ అయితే జనరేట్ అయిపోయేది. కానీ ఇక నుండి అంటే ఏప్రిల్ 1, 2026 నుండి పాన్ కార్డ్ జనరేట్ చేయాలి అంటే ఆధార్ కార్డు మ్యాండేటరీ కాదు, కానీ ఆధార్ కార్డు అయితే ఉండాలి. విత్ ఆధార్ డీటెయిల్స్ ప్లస్ ఆధార్తో పాటు ఇంకొక ఎన్క్లోజర్ అయితే ఉండాలి, ఏదో ఒకటి. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్పెషల్లీ ఒకటి ఉండాలి. అది ఏంటంటే 1 పాస్పోర్టు, 2 10వ తరగతి సర్టిఫికేటు, 3 వాటర్ కార్డు, 4 డ్రైవింగ్ లైసెన్సు, 5 ఈహెచ్ఎస్ కార్డు కానీ CGHS కార్డు కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కార్డు కానీ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ కార్డు కానీ, లేదంటే PPO పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, పెన్షన్ వస్తుంటుంది కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కానీ, లేదా ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ డిక్లరేషన్ కానీ ఉండాలన్నమాట. ఇక నుండి ఏప్రిల్ 1, 2026 నుండి పాన్ కార్డు పొందాలనుకుంటే ఆధార్ కార్డుతో పాటు ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి. ఉంటేనే మనకి ప్యాన్ అప్లై చేయడానికి అవుతుంది తప్పితే, లేకపోతే ఉత్త ఆధార్ కార్డుతో అయితే మాత్రం ఇప్పటి వరకు వచ్చినట్టు అవ్వదు. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ కొత్త రూల్స్ అయితే అమలయ్యేవి. ఇంతకు ముందు అంటే 2022కు ముందు ఇవే రూల్స్ ఉండేవి యాక్చువల్గా అయితే. కానీ అప్పుడు ఏం చేశారు, ఆధారు లింక్ పెట్టేసి ఆధార్ ఒక్కటి ఉంటే పాన్ కార్డు జనరేట్ చేసేసేవారు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ కాదు, ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద తీసుకోవడానికి పనిచేయదు, సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అటువంటి రిలేషన్స్ కూడా ఆధార్ కార్డు ద్వారా పనిచేయవు అని మన సుప్రీంకోర్టు తీర్పు రావడం వల్ల, ఆధార్ కార్డు అప్డేషన్స్ చేయడం వల్ల ఆధార్ కార్డులు అనేవి ఇప్పుడు ఓన్లీ బయోమెట్రిక్ EKYC కోసమే తప్పితే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పాన్ కార్డు అనేది తీసుకోవడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది. దీనికి సంబంధించి ఎవరైనా అంటే ఇప్పటి వరకు అప్లై చేసుకొని వాళ్ళైతే ఈ 2-3 రోజుల్లో వేగంగా అప్లై చేసుకుంటే ఆధార్ కార్డుతో మీకు పాన్ నెంబర్ అనేది జనరేట్ అయిపోద్ది. లేదు ఏప్రిల్ 1, 2026 తర్వాత చేసుకుంటామా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఇప్పుడు నేను ఇందాక ఏదైతే ఎన్క్లోజర్స్ వివరించానో ప్రూఫ్స్ అవి ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే మాత్రం పాన్ కార్డ్ అనేది జనరేట్ చేయరు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారం. పాన్ కార్డ్ హోల్డర్స్ అందరూ ఇది పాన్ కార్డ్ ప్రాజెక్టు 2.0 వెర్షన్ కింద ఇది అప్లై అయితే చేస్తున్నారు. లేటెస్ట్గా అందరూ పాన్ కార్డులు అప్డేట్ చేసుకుంటే దానిలో కూడా ఈ ఎన్క్లోజర్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమంది పాత పాన్ కార్డులు అంటే కొత్తగా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటారు కదా, తప్పులు అవి ఉండేటప్పుడు వాళ్ళకు కూడా కరెక్షన్స్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డుతో పాటు ఈ ఎన్క్లోజర్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పాన్ డిపార్ట్మెంట్ అనేది ఈ యాక్సెప్టెన్సీ అనేది జరగదన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానికి ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. థ్యాంక్ యూ.